महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। హాయ్ అందరికీ నమస్తే. సో రీసెంట్గా మనం ఒక సర్వీస్ యాక్టివిటీ చేయడం జరిగింది, అదే మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో. సో వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ షెడ్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది దేవుడి దయ వల్ల యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది పూర్తవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీరందరికీ ఇట్లానే మంచి మనసు ఇలాంటి సిచ్యువేషన్స్కి హెల్ప్ చేసేటటువంటి గుణం అందరికీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, ఓం నమః శివాయ. మా ఫ్రెండ్ పవన్ ఉన్నాడు, తను ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిస్థితి అంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే నేను ఇమీడియట్గా చూడాలి అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి అని చెప్పి రావడం జరిగింది. వచ్చిన తర్వాత రియల్లీ మనం ఏదో ఒకటి చేయాలి కంపల్సరీ అనుకున్నాం. నేను వచ్చేటప్పుడు కూడా మా పిల్లల్ని తీసుకొని వచ్చాను. మా పిల్లలు కూడా ఇక్కడ పరిస్థితి చూశాక జనరల్గా ఏంటంటే అన్నీ సక్రమంగా ఉన్న వాళ్ళకి పని చూపిస్తే సరిపోద్ది, కానీ వీళ్ళకి ఏంటంటే వాళ్ళు సొంతంగా ఏం చేసుకునే పరిస్థితి లేదు. సో మనం ఏదన్నా కొంచెం వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వీళ్ళు మనలాగానే మనుషుల్లాగానే పుట్టారు విత్ డిఫెక్ట్స్. సో మనతో పాటు ఉంటున్నారు కాబట్టి మన వంతు సహాయం మనం చేసి వాళ్ళకు కూడా ఏదో ఒకటి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఆ రోజే ప్లాన్ చేసుకున్నాం. తర్వాత గిరి గారిని అడిగా అనమాట, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి, మీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది అని అడిగినప్పుడు కొంతమంది ఒక అరౌండ్ 15-20 మెంబర్స్కి ఒక ప్రాపర్ షెల్టర్ లేదు, వర్షం పడ్డా ఎండబడ్డా అట్లా బయట ఉండాల్సి వస్తుందని చెప్పారు. సో నేను దానికోసం ఇమీడియట్గా ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఇట్లాంటి పనులు ఏంటంటే జనరల్గా ఒకళ్ళ వల్ల కాకపోవచ్చు సమ్టైమ్స్ డ్యూ టు బడ్జెట్ కన్స్టెంట్స్. సో మా టీంలో చాలామందిని అడగటం జరిగింది. వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళకి తోచిన సహాయం చేశారు. అందుకనే ఇమీడియట్గా ఇది చేయగలిగాను. ఇందులో నా ఒక్కడిదైతే ఏం లేదు, భగవంతుడి కృప, ఫ్రెండ్స్ సపోర్టు ఇవన్నీ ఉండటం వల్లనే ఈ పని జరిగింది. సో మన గిరి గారు కూడా ఎంత ట్రాన్స్పరెంట్, ఎంత ఇదంటే తనకు కావాల్సింది ఏందో కరెక్ట్గా చెప్తారు, చెప్పింది చేసినట్టు ఎగ్జిక్యూట్ చేస్తారు. తర్వాత ఇంకా ఏమన్నా కావాలని అడిగితే కూడా మాకు డబ్బులు ఏం అవసరం లేదు సార్, మాకు రైస్ చాలా ఇంపార్టెంట్, రైస్ ఇక్కడ బాగా కన్జ్యూమ్ అవుతాయి, మీరు నెక్స్ట్ టైం ఏమైనా ఇవ్వదలుచుకుంటే రైస్ ఇవ్వండి, అది ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది, ఇక్కడ చాలామందికి యూజ్ అవుతుంది అని చెప్పారు. సో ఇది ఏదో జస్ట్ ఇట్లా చేసి వదిలేయటం కాకుండా మనం దీన్ని కంటిన్యూస్గా గిరి గారిని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సపోర్ట్ చేద్దాము. ఇట్లా మా ఫ్రెండ్స్ లాగానే ఇంకా ఎవరికన్నా ఇట్లాంటి చేయాలనుకుంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీకు తోచిన సహాయం చేయండి. మనకున్నది మొత్తం ఇట్లా, మనకున్న దాంట్లో ఏదో మనకు తోచిన సహాయం చేస్తున్నాం, దానివల్ల ఇక్కడ అట్లీస్ట్ ఒక 100 మందికి బెనిఫిట్ అవుతుంది. జై శ్రీరామ్ అందరికీ. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాను. మా నాన్న హెల్ప్, ఇంకా అందరి హెల్ప్తో, వాళ్ళ సపోర్ట్తో ఈరోజు షర్ట్స్ వచ్చాయి. 100 మందికి షెల్టర్ వచ్చింది. థ్యాంక్ యూ. మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ కొంతమందికి షెల్టర్ లేదు, జస్ట్ పైన ఒక క్లాత్ లాగా కప్పారు. ఒకవేళ వర్షం పడినా ఏదైనా పడినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. అందుకనేసి
మా నాన్న ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మనీ కలెక్ట్ చేసి అక్కడ ఒక షెల్టర్ లాగా కట్టించారు. అండ్ ఇప్పుడు వాళ్ళకు ఒక షెల్టర్ లాగా వచ్చింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం. సో గత 10-15 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి రేపాల నాగేంద్ర గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే వారి ఫ్రెండ్స్ మరి పవన్ గారి ద్వారా, అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పవన్ గారు, వారి ద్వారా ఈ యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని సో మాకున్నటువంటి ఒక నీడ్ ఏదైనా ఉందా అని అడగంగానే గిరి గారు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి మరి ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో షెడ్ వేపిస్తామన్నారు కదా. సో ఆ యొక్క షెడ్కి మా టీం ద్వారా, మా ఫ్రెండ్స్ ద్వారా మీకు సహాయం అందుతుంది, మీరు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి వితిన్ 24 అవర్స్లో మరి నాగేంద్ర గారు మాకు మాట ఇచ్చారు. కాబట్టి నాగేంద్ర సార్ గారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మాతృదేవోభవ ఆశ్రమం ఈ యొక్క 130 మంది అభాగ్యుల ద్వారా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.